నాకెందుకో ఇప్పుడు జరుగుతున్న కాంట్రవర్సీలో అంటే నిన్న శిరీష్ గారు సింగిల్ స్క్రీన్లు మూసుకుపోతున్నాయి, అసలు కాపాడే సిట్యుయేషన్ లేదు, ఇంకా ఇస్తే రెంటల్ బేస్డ్ వద్దు, నాకు పర్సంటేజ్ బేస్డ్ కావాలి, దానికైతే నా మాట్లాడతానన్నారు. దానికి ఈరోజు కౌంటర్గా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మైత్రి రవిశంకర్ గారు మాట్లాడారు. చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఏంటి అంటే, ఇప్పుడు థియేటర్లు చచ్చిపోవడం ఇప్పుడే మొదలైందా? ఇంతకుముందు మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ చేసుకున్నారు, హరిహర వీరమల్లో రిలీజ్ అయింది, ఇంకా చాలా పెద్ద మూవీస్ మీ బ్యానర్లో రిలీజ్ అయ్యాయి, మీ బ్యానర్ తరఫున రిలీజ్ అయ్యాయి. మరి అప్పుడు సింగిల్ స్క్రీన్ చచ్చిపోవడం, జనాలు థియేటర్ రాకపోవడం అనేది మీకు గుర్తు రాలేదని స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. నాకు అది కరెక్టే కదా, నిన్న వాళ్ళు మాట్లాడినప్పుడు శిరీష్ గారు అది కూడా కరెక్టే అనిపించింది. కానీ ఈరోజు రవిశంకర్ గారు కౌంటర్ వేసేసరికి నిజమే కదా కౌంటర్. మరి ఎందుకబ్బా అప్పుడు శిరీష్ గారు మాట్లాడలేదు అని డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే మైత్రి రవిశంకర్ గారు అడిగింది కరెక్టే కదా అని. అంటే ఇది ఇప్పుడు శిరీష్ గారి తరఫున అంటే దిల్ రాజు బ్యానర్లో మనకి సినిమాలు రాకపోవడం వల్ల ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అరైజ్ అయ్యాయి. ఒకవేళ ఈ పెద్ద సినిమా కానీ, ఫౌజీ సినిమా కానీ, ఎన్టీఆర్ డ్రాగన్ కానీ దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి వచ్చుంటే ఈ క్వశ్చన్స్ వచ్చాయి ఉంటాయి అంటారా? అంటే పర్సంటేజ్ బేస్డ్ బిజినెస్ కావాలి అని. నాకు తెలిసి రాదు. మైత్రి రవిశంకర్ గారు అడిగింది కరెక్టే. ఇప్పుడు సినిమాలు వేరే ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్నాయి కాబట్టి సడన్గా ఇవన్నీ గుర్తొచ్చాయి, సింగిల్ స్క్రీన్ మూసుకుపోతున్నాయని. మరి అది నాకు పాయింట్ అనిపించింది. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, చూస్తా.